తిరుపతిలో నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు. అఖండ తాండవానికి మరికొన్ని నిమిషాలే గడువుందని చెప్పాలి. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తున్న భారీ కట్టడంతో అభిమాన హీరోకి గుమ్మడికాయలు తీస్తూ ఏదైతే డ్రమ్స్ మేళాల మధ్య డాన్సులు వేస్తూ అంగరంగ వైభవంగా సాగిస్తున్నారు. ఎలా ఉంది చెప్పండి? సినిమా అయితే బ్లాక్ బాస్టర్ రిపోర్ట్స్ ఆల్రెడీ మనకి సెన్సార్ లోనే వచ్చేసింది. సో మేమంతా చాలా భారీగా ప్లాన్ చేసాము, చాలా భారీగా హిట్ కొడుతున్నాము. మా సినిమాని ఎవరు ఆపే ప్రసక్తి లేదు. ఆల్రెడీ ఒకసారి ఆపారు, ఈసారి ఎవడు ఏం పీకలేడు. ఎలా ఉండబోతుంది? వరుసగా 3 సార్లు హిట్, సినిమా కావచ్చు, లెజెండ్, ఇదే రకంగా అఖండ 1. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అంటారు రికార్డుల పరంగా? ఈ సినిమా ఆ 3 సినిమాలు మించైతే ఉంటది. మనం ఏ మాత్రం సందేశపడాల్సిన అవసరం లేదు. సినిమా బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం అంతే. చెప్పండి, అంటే ఎలా ఉండబోతుంది? మ్యూజిక్ తమను 3వసారి ఈ అఖండ 2 అఖండ 1 చూసాం, దద్దరెళ్ళిపోయేటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎలా ఉంది? మనల్ని ఎవరు ఆపేదా? ఎవరు మనల్ని ఆపేదా? మన బాలయ్య సినిమా అంటే మనల్ని ఎవడు ఆపేవాడు? వాడి అక్క జై బాలయ్య. చూస్తున్నా అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాం. చెప్పండి, ఎలా ఉంది? అంటే ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది, ఈరోజు మళ్ళా రిలీజ్ కావడం తోటి దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాయిదా పడిన తర్వాత కూడా ఈరోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఉండబోతుంది. నందమూరి అభిమానులందరికీ ఇది ఒక పండుగ వాతావరణం. సినిమా అద్భుతమైన విజయం సాధించబోతుంది. చూస్తున్నాం, సినిమా ఆగిందని ఎక్కడే కానీ మాకు బాధ లేదు. రెట్టింపు ఉత్సాహంతో మేము బాలయ్య సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా అభిమానులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నందమూరి అభిమానులంతా కూడా బాలయ్య, అదే రకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఎత్తుకొని, ఫ్లెక్సీలు ఎత్తుకొని, డాన్సులు వేస్తూ రంగరంగ వైభవంగా స్వాగతం పలుకుతున్న విధంగా ఈ యొక్క అఖండ చిత్రానికి భారీ ఎత్తున అభిమానులు అయితే థియేటర్ వద్ద చేరుకున్నారు. అఖండ తాండవం ఎలా ఉండబోతుందో మీరు చూస్తారంటూ కూడా అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఖండ 1 కంటే కూడా అఖండ 2 మరిన్ని రికార్డులు సృష్టించబోతున్నట్టు కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి చూసిన ప్రతి ఒక్క థియేటర్ వద్ద కూడా తిరుపతిలో ఏ థియేటర్ వద్ద చూసినా అభిమానుల కోలాహలం జై బాలయ్య అన్నటువంటి నినాదాలే మారుమవుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే కొంత ఆలస్యం ఏదైతే తెలంగాణలో ఈ యొక్క ప్రీమియర్ షో సంబంధించి అక్కడ పోటీకెళ్లడంతో కూడా కొంత మేము డిసప్పాయింట్ అయినప్పటికీ మా సినిమా మేము ఎక్కడ తగ్గేదే లేదంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్న అభిమానులంతా కూడా ఎత్తుకొని అమ్మాల హీరోకి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేనా అమలాపురం నుంచి. అమలాపురం నుంచి వచ్చారు. ఎలా ఉండబోతుంది సినిమా? సూపర్ 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 సూపర్. అంటే ఇప్పుడు వాయిదా పడింది కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? మళ్ళీ ఈరోజు రిలీజ్ అవుతుంది. వాయిదా పడిందంటే సూపర్ హిట్. వాయిదా పడినందువల్ల సూపర్ హిట్. జై బాలయ్య, జై బాలయ్య. మా కర్మజే బాలయ్య ఒకడే, మోక్షిత్ ఒకడే. జై బాలయ్య, రామారావు మోక్షిత్ బాలయ్య. అభిమానులంతా కూడా కోలాహలంగా చూస్తున్నారు. బాలయ్యకు పూలమాలలు వేసి అదే రకంగా గుమ్మడికాయలతో దిష్టి తీయడం, అదే రకంగా కొంతమంది పాలపాలతో పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తిరుపతిలో ఏ థియేటర్ వద్ద చూసినా కూడా జై బాలయ్య, జై అఖండ అంటూ మారి మోగిపోతుందని చెప్పాలి. అఖండ 2 మాత్రం ఘన విజయం సాధించబోతుంది. మేము ఎక్కడే కానీ నిరాశ పొందలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వస్తున్నాం, హిట్ కొడుతున్నాం. బాలయ్య తాండవాన్ని రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా బాలకృష్ణ అభిమానులంతా కూడా చూడబోతున్నారంటూ కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తిరుపతే కాదు, చిత్తూరు, మదనపల్లిలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున మాత్రం ఈ యొక్క అఖండ తాండవానికి సంసిద్ధంగా మరికొన్ని నిమిషాల్లోనే అఖండ తాండవం కాబోతుంది. థియేటర్లంతా కూడా మారుమోగబోతున్నట్టు కూడా అభిమానులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.